ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పుడు మీడియా అనేటువంటిదే ఒక కత్తి మొన మీద నిలబడేటటువంటిది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి అంటే సాధ్యం కాదు ఎవరికి. కానీ నిర్భయంగా మాట్లాడితే మాత్రమే నడుస్తుంది. మనం కోరుకున్నది నిజం కాదు, నిజం అనేటువంటిది వినాలి, వినడానికి సిద్ధం కావాలి. ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్నదానికి తేడా ఏంటంటే, మన పార్టీలు మారినాయి. జనసేన ఆలోచన ధోరణి మారింది, సాయి మారల. తెలుగుదేశం ఆలోచన ధోరణి మారింది, సాయి మారల. భారతీయ జనతా పార్టీ ఆలోచన ధోరణి మారింది, సాయి మారల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ధోరణి మారింది, సాయి మారల. సాయి ఎందులో ఉన్నదైనా సరే ఇదిగో ఇదే అని చెప్తాడు, అందుకోసమనినే ఈ పని చేస్తాడు. సరే, దాంట్లో ముద్దర్లు నేను పెద్దగా ఫీల్ కాదు. ఎందుకు అంటే, మనం నలుగురిని ఏలెత్తి చూపెట్టేటప్పుడు మనల్ని ఏలెత్తుకు చూపెట్టకుండా ఎందుకుంటారు? సరే, సూట్ కేసులు, బీరవాలు ఇవన్నీ విచిత్రంగా ఉంటాయి, అది వదిలేద్దాం. పాయింట్ ఏంటంటే, ఎజెండా మారింది. ఒకనాడు తెలుగుదేశాన్ని విమర్శించిన పవన్ కళ్యాణ్ తను తెలుగుదేశం బాగుందన్నారు. ఒకనాడు భారతీయ జనతా పార్టీని తీవ్రంగా తప్పుపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అదే భారతీయ జనతా పార్టీ కరెక్ట్ అంటున్నారు. నేను మారానా, వాళ్ళు మారారా? ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేవర్ అని ఎందుకు మాట్లాడతారు అంటే, ఇందులో కీలకం ఏంటి? ఈనాడు, ఆంధ్రజ్యోతి నేను క్రిటిసైజ్ చేస్తున్నా. ఎందుకని? పత్రికల పేర్లతో చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పని. ఇంకొకటి, అందులో ఉన్న కీలకమైనటువంటిది ఏంటి? నిజాన్ని నిర్భయంగా అబద్ధంగా మార్చేస్తున్నారు. 2014-19లో అద్భుతాలు జరిగినట్టు చెప్దాం అనుకుంటా. ఇంతకుముందు ఎప్పుడూ లేదు వాళ్ళ దగ్గర. ఇంతకుముందు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇందులో ఉన్నటువంటి దాని మీద రాసుకొచ్చేవాళ్ళు. కానీ 2014-19 అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడు అంతా అనర్థాలు జరిగినాయి అని రాసుకొస్తున్నాను. కాబట్టి నేను తప్పుపడుతున్నాను. సాక్షిని ఎందుకు మాట్లాడు? సాక్షి గురించి కూడా అదే మాట్లాడు. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రికని మొహమాటం లేకుండా అని చెప్తున్నా. ఆ మాటనే వాళ్ళ తరపున చెప్పనేరు కదా. ఇది ఒక ఆస్పెక్ట్. అది ఎందుకు పదే పదే చెప్పుకోనక్కర్లేదు. ఎందుకు ఈ మొక్క వాళ్ళు చెప్తున్నాయంటే, ఈ రాబోయే రోజులకి ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు మాకు నచ్చినట్టు, మా నాయకుడికి నచ్చినట్టు, మా నాయకుడు మంచోడని చెప్పబోతే ఊరుకోము. అట్లా కావాలన్నప్పుడు మన భజన చేసే నెట్వర్క్లు ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినది ఇది తప్పు అని చెప్పేవాడు నేను ఒక్కనే. ఆరోగ్యశ్రీ విషయంలో ఇది తప్పు చేస్తున్నాడు, లేకపోతే మధ్యతరగతి సంబంధించి ఇట్లా మిస్ చేశాడు, లేకపోతే కనుక అదేది సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి మిస్ అయ్యాడు, జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చెప్తున్నది ఎవరు? నేనే కదా. కాబట్టి నాకైతే ఆ ధైర్యం ఉంది. రాబోయేటువంటి రోజులు పరీక్షా సమయం, మరింత స్ట్రాంగ్గా, మరింత కసిగా పనిచేసుకుంటూ పోదాం. అదే సందర్భంలో ఇక్కడ బేసిక్ సమస్యల్లో ఏంటంటే, వ్యవస్థలు దిగజారిపోయినాయి. ఫస్ట్ టైం గత 30 ఏళ్లలో నేను చూసినటువంటి ఇంత స్థాయి దిగజారిపోయినటువంటి రాజకీయం, ఇంత స్థాయి దిగజారిపోయినటువంటి వ్యవస్థలు, అది ప్రభుత్వ అధికార యంత్రాంగాలు, అలాగే మీడియా మొత్తం దిగజారిపోయిన తొలిసారి. ఇది మంచి రోజు రావాలని అయితే కోరుకుంటున్నాను.